నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించాయి. మెదక్ మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజశ్రీష, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చందు నాయక్తో కలిసి 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 75,000 మంది 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో టీకాలు వేసేందుకు నెల రోజుల నుండి జిల్లా, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించామన్నారు. జిల్లాలో గల 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 157 సబ్ హెల్త్ సెంటర్స్ పరిధిలో 457 ప్రత్యేక టీకా కేంద్రాలు, ఇంకా 46 రూట్లలో 20 మొబైల్ టీమ్స్, ట్రాన్సిట్ పాయింట్స్ 20 ఏర్పాటు చేశామని చెప్పారు. 10 ఏళ్లుగా దేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మెదక్ జిల్లా మెదక్ పట్టణంలో పల్స్ పోలియో ఆదివారం కింద ఈరోజు ఇక్కడ బూత్ లో పిల్లలకి 2 డ్రాప్స్ పల్స్ పోలియో డ్రాప్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆదేశాల మేరకు మనం నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం కింద ఈ రోజు మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మన జిల్లాకి వచ్చేసి 543 బూత్స్ ఏర్పాట్లు చేసి సుమారుగా 75,000 పైన పిల్లలకి ఈ రోజు మనం 2 డ్రాప్స్ పల్స్ పోలియో డ్రాప్స్ ఇస్తున్నాము. దీనికి సంబంధించిన జిల్లా లెవెల్లో కోఆర్డినేషన్ మీటింగ్ కానీ, పల్స్ పోలియో ప్రచారం ఏవైతే ఆడియో కానీ, వీడియో కానీ అవి కూడా అన్ని వాట్సాప్ గ్రూప్స్ లో పెట్టి అందరికీ అవగాహన కూడా కల్పించడం జరిగింది. ఈ రోజు బూత్ లో పల్స్ పోలియో డ్రాప్స్ కార్యక్రమం అయిన తర్వాత రేపు ఎల్లుండి హౌస్ టు హౌస్ సర్వే కూడా మన టీమ్స్ హౌస్ టు హౌస్ సర్వే చేసి కూడా ఇంకా కూడా అక్కడ ఎవరైతే మనం పల్స్ పోలియో డ్రాప్ తీసుకోలేదు వాళ్ళకి పల్స్ పోలియో డ్రాప్స్ కూడా ఇవ్వాల్సిన ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పల్స్ పోలియో డ్రాప్ ఇచ్చిన తర్వాత ఒక మార్కింగ్ కూడా చేస్తున్నాము. సో దాట్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ప్రతి ఒక్క పిల్లలు కవర్ అవుతున్నారు కావట్లేదు అది కూడా చెక్ చేయడానికి మెకానిజం ఉంటుంది. దీంతో పాటు ఇంకా అదనంగా మొబైల్ టీమ్స్ కానీ, ట్రాన్సిట్ టీమ్స్ కానీ, తర్వాత హై రిస్క్ ఏరియాస్ కానీ, అంటే మన మొబైల్ టీమ్స్, ట్రాన్సిట్ టీమ్స్ అంటే ఇప్పుడు బస్ స్టాండ్ కావచ్చు, ఢాబాస్ కావచ్చు, సంతలు కావచ్చు, ఇలానే అక్కడ కూడా ఈ ప్రత్యేకంగా బృందాలు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. హై రిస్క్ ఏరియాస్ అంటే ఎక్కడైనా బ్రిక్ క్లిన్స్ కానీ, అంటే ఇటుక బట్టి కానీ, లేదు ఇండస్ట్రియల్ ఏరియాస్ కానీ, స్లమ్ ఏరియాస్ కానీ, ఇలానే హై రిస్క్ ఏరియాస్ లో కూడా అక్కడ టీమ్స్ వెళ్ళి వాళ్ళకి ఎవరైతే పిల్లలు ఉన్నారో 0 to 5 years 0 to 5 years లెస్ దెన్ 5 years ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ పల్స్ పోలియో డ్రాప్ ఇస్తున్నాము. ముఖ్యంగా పిల్లలకి ఇంపార్టెంట్. అంటే కొందరు ఏం డౌట్ లో ఉంటారో, కొందరు ఏం ఐడియాలో ఉంటారు, అంటే డైలీ వ్యాక్సినేషన్ ఇస్తున్నాం కాబట్టి ఈ రోజు ఎందుకు ఇవ్వాలి, కానీ అలానే కాదు, ఇది ఒక బూస్టర్ డోస్. మనం మీకు ఐడియా ఉంది, ఇంతకుముందు మనం కోవిడ్ టైంలో కూడా అందరికి బూస్టర్ డోస్ ఇవ్వడం జరిగింది. సేమ్ ఈ రోజు కూడా మనం ఏవైతే ఇస్తున్నామో ఇది బూస్టర్ డోస్ ఉంది. ఇంకా ఇమ్యూనిటీ పెంచుకొని వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచిగా ఆరోగ్యంతో ఉంటారు. ఎందుకంటే ఇంకా కూడా కొన్ని రాష్ట్రాల్లో మన పోలియో వ్యాధి ఇంకా కూడా ఉంది. మన దేశంలో చాలా సంవత్సరాల నుంచి ఆ పల్స్ పోలియో మోస్ట్లీ ఇది తొలగించడం జరిగింది. సో ఇది మళ్ళీ ఎక్కడైనా వేరే రాష్ట్రాల నుంచి మన దేశానికి రాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్క 0 to 5 years కి మన ఇంకో వైపు హెల్త్ డిపార్ట్మెంట్, ఇంకొక వైపు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇంకొక వైపు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇంకొక వైపు మనం యుఎల్బీస్, తర్వాత ఇంకొక వైపు మనం గ్రామ పంచాయతీలు, అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం చేసి ఈ రోజు ఇక్కడ నాతో పాటు మన మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ గారు, మా డిఎంహెచ్ఓ డాక్టర్ చందు నాయక్ గారు, ప్రోగ్రామ్ ఆఫీసర్ మాధురి గారు, వారందరూ కూడా కౌన్సిలర్స్ కూడా ఈ రోజు కృషి చేసి ఈ కార్యక్రమానికి మొత్తం జిల్లాలో విజయవంతంగా చేస్తున్నారు. థ్యాంక్ యూ.